న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిడదవోలు నియోజకవర్గ బీసీ ఆత్మీయ సమ్మేళనం సభకు బీసీలు, మైనార్టీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, బీసీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది బీసీ సోదరులు, సోదరిమణులు, అక్క చెల్లెమ్మలకి మరొక్కసారి నమస్కారం తెలుపుకుంటూ, మరి మీరు ఇక్కడ అందరూ విచ్చేసింది మనం ఒకటే జయం, బీసీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఎవరన్నా సాహసం చేశారా? గతంలో రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటానికి ఎవరన్నా సాహసం చేశారా? జగనన్నకి పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా 50% ఉన్న బీసీ సామాజిక వర్గానికి, వారందరికీ కూడా వారికి న్యాయం జరగాలంటే ఏదో చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ వస్తే బోటక కౌర్లు, అబద్ధాలు, మోసపూర్వకమైన హామీలు ఇవ్వటం కాదు, మనం చేతల్లో చూపించాలి. బీసీలకి ఈరోజు నాయకత్వం ఇవ్వాలి, అధికారం వారికి చెందాలి, వారు సాధికారత సాధించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు గత 2019లో మనకి రాజమండ్రి బీసీ పార్లమెంట్ సెగ్మెంట్గా ఇచ్చినప్పుడు మన మార్గాని భరత్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా చక్కగా మేమిద్దరం కలిసి మెలిసి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రాజమండ్రి చూస్తా ఉన్నాం, చక్కటి అభివృద్ధి చేయటం జరిగింది. పట్నం అంతా కూడా చూసాం, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ఒక మోడర్న్ సిటీ లాగా తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు టౌన్తో పాటు ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధిలో ముఖ్యంగా లబ్ధి పొందేది జగన్ గారు బీసీ సామాజిక వర్గానికే ఉండాలని చెప్పడం జరిగింది. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి కార్యక్రమంలో లబ్ధి పొందేదని చెప్పారు. ఇప్పుడే భరత్ గారు మాట్లాడారు, అనేక పథకాల గురించి చెప్పారు. ఈ పథకాలు మన నియోజకవర్గంలో అన్ని పథకాలు కలిపి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ 1400 కోట్ల రూపాయల్లో దాదాపుగా 700 కోట్ల రూపాయలు కేవలం బీసీ సామాజిక వర్గానికే చెంది వారి కుటుంబాలకే చెందాయని మనం గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఇన్ని 100 కోట్ల రూపాయలు కేవలం ఒక్క నియోజకవర్గంలో జగన్ గారు మనకు అందించడం జరిగింది. మరి ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే మరి జగన్ గారు బీసీ నాయకత్వం మీద, బీసీ సామాజిక వర్గాల మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యం కలిగి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు వారి కుటుంబానికి ఏమి లబ్ధి చేశారు ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక్క పైసా లబ్ధి ఎవరూ పొందలేదు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఇదే వేదిక మీద మేము ఛాలెంజ్ చేసి దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశంలో ఏదైనా నాయకుడు వచ్చి బీసీ వర్గాలకి ఏమి లబ్ధి ఇచ్చారో చెప్పనండి, మేము రెడీగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారి నాయకత్వంలో బీసీలకి ఎటువంటి న్యాయం చేశామో, ఎటువంటి లబ్ధి పొందారో, ప్రతి కుటుంబానికి ఎటువంటి సహాయం జరిగిందో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం చక్కగా ప్రతి ఒక్కరికి మనకి రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ మళ్ళీ కూడా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు భరత్ గారు ఆయన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పెట్టమంటం జరిగింది. మరి ఆయన స్థానంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన బీసీ సామాజిక వర్గానికే చెందినవారు, ఆయన శెట్టిమల్య సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన సతీమణి రాధిక గారు, ఆవిడ కూడా అడ్వకేట్,
ఆవిడ కూడా మరి గతంలో కార్పొరేటర్గా చేయడం జరిగింది రాజమండ్రిలో. ఆమెను కార్పొరేషన్స్లో అనేక పదవులు చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇద్దరు కూడా ప్రజల సేవలోనే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి మంచి కుటుంబానికి, ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి మళ్ళీ పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. రాధిక గారు గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. ఈరోజు జగన్ గారు ఆయన బీసీల మీద పెట్టుకున్న నమ్మకం నోటి మాటతో కాదు, ఏకంగా ఈరోజు దేశానికి పార్లమెంట్ సీట్లు ఇచ్చి మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తున్నాను, మీకు అధికారం ఇస్తున్నాను, మీరు రాష్ట్రాన్ని బాగు చేయండి, రాష్ట్రం కోసం పోరాటం చేయండి అని ఈరోజు చక్కటి వారికి స్థానం కల్పిస్తూ ఉన్నారు. ఇది జగన్ గారు మరి బీసీల మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ జగన్ గారు పెట్టుకున్న నమ్మకానికి ఆయనకి మళ్ళీ ఫలితం చూపించాలి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నారు, మా కుటుంబానికి ఇన్ని లక్షలు మేము లబ్ధి పొందాము, మేము ఇళ్ల స్థలం పొందాము, మేము ఆరోగ్యశ్రీలో మేము చికిత్స చేయించుకున్నాం, ఆపరేషన్ చేయించుకున్నాం, మేము నిజంగా కూడా ఈరోజు మా పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతున్నాం, మేము కాలేజీకి పంపించగలుగుతున్నాం అంటే ఒక బీసీ కుటుంబం నుండి కూడా గర్వంగా గౌరవంగా మేము ఇంటింటికి గడపకి వెళ్ళినప్పుడు వారు చెప్తూ జరుగుతూ ఉంది. ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే కేవలం మన జగన్ గారి ప్రభుత్వం ఉంది కనుకే ఈరోజు ప్రతి బీసీ కుటుంబం అభివృద్ధి చెందుతున్నారు. నిజంగా కూడా ఒక ప్రగతి బాటలో ఈరోజు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ సాధ్యపడాలంటే మన నిడదవోలు నియోజకవర్గంలో కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఇప్పుడే మన భరత్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి ఎన్ని ఓట్లు ఇస్తారు, ఎన్ని, ఒకటి ఎంపీ, రెండోది అందరూ డిసైడ్ అయిపోయారా దేనికి వేయాలో, దేనికి ఎన్ని ఓట్లు వేస్తారు ఫ్యాన్కి. జగన్ గారు 5 సంవత్సరాల్లో మన కోసం 100 సార్లు బటన్ నొక్కారు. అమ్మ ఒడి అని, విద్యా దీవెనని, వసత దీవెనని, వైఎస్ఆర్ చేయూత అని, డ్వాక్రా రుణమాఫీ అని, డ్వాక్రా సున్నా వడ్డీ అని, వాహన మిత్ర అని అనేక పథకాలు, రైతు భరోసా అని బటన్ నొక్కుతానే ఉన్నారు జగన్ గారు. మన అకౌంట్లో డబ్బు వస్తానే ఉంది. మరి ఈరోజు జగన్ గారి రుణం ఎలా తీర్చుకుంటాం మనం? కేవలం 2 సార్లు బటన్ నొక్కుతాం. 2 బటన్లు కూడా దేనికి నొక్కాలి? మరొకసారి గట్టిగా. మరి ఈరోజు రాష్ట్రంలో వై నాట్ 175 అన్నారు. ఈరోజు నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేవలం నిడదవోలుకు చెందినవి కాదు, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందారు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు మరి లబ్ధి పొందారు. ఈరోజు మన పార్లమెంట్ సెగ్మెంట్లో 7 సీట్లకి 7 అసెంబ్లీ సీట్లకి 7 గెలుస్తున్నావు. నేను గెలుస్తున్నతో పాటు మా సోదరుడు మా భరత్ కూడా రాజమండ్రి సిటీలో తప్పకుండా గెలుస్తున్నాడు. ఎవరికన్నా డౌట్ ఉందా? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? గెలుస్తుంటే చేతులు ఎత్తండి. ఓటు వేసాక వీలుంటే అక్కడ కూడా వెళ్ళండి. బంధువులతో వేయించండి అమ్మా, మీకు తెలిసిన వాళ్ళతో వేయించండి అమ్మా, మీ స్నేహితులతో వేయించండి అమ్మా. ప్రతి ఒక్కరికి చెప్పి, మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పి, అక్కడ కూడా రాజమండ్రి సిటీలో కూడా మనం ఖచ్చితంగా భరత్ని గెలిపించుకొని తీరుతామని మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈరోజు మేమిద్దరం కలిసి చక్కగా పనిచేయటం జరిగింది. రాజమండ్రి సిటీ డెవలప్ అయింది, ఇక్కడ నిడదవోలు నియోజకవర్గం డెవలప్ అయింది. ఇదే కొనసాగితే మన జగన్ గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తయారు చేస్తాం. కానీ విని వెరగనట్టు ఈరోజు రాజమండ్రి సిటీ అవనే, రాజమండ్రి మన నిడదవోలు నియోజకవర్గం అవనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా చేపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ అనేక కొత్త కార్యక్రమాలు కూడా మరి చేపట్టడం జరుగుద్ది. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మన జగన్ గారిని గెలిపించుకోవాలి. ఈరోజు టీడీపీ వాళ్ళు అనేక పార్టీల్ని పోగు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు, ప్రజల మద్దతు లేదు, ఏం చేయాలో అర్థం కాక, బాబు మీరు వస్తారా, మీరు కలుస్తారా అని అందరినీ పోగు చేసుకుంటా ఉన్నారు.
ఎంతమందిని పోగు చేసుకున్నా, ఎంతమంది కలిసినా మన జగన్ గారు ఏంటి సింహంలాగా ఒక్కడే వస్తాడు, ఒక్కడే గెలిచి చూపిస్తాడు. మరి ఈ రాష్ట్రంలో 175 సీట్లకి 175 గెలిచినా ఎవరు ఆశ్చర్యపోయే అవసరం లేదమ్మా ఈరోజు. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఈరోజు లబ్ధి పొందడం జరిగింది. మన మధ్యలోకి ఒక్క 5 నిమిషాల్లో మన మధ్యకి మన రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య గారు వస్తూ ఉన్నారు. వారితో పాటు మరి కౌర్ శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ గారు వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇదే సమయంలో కొవ్వూరులో కూడా మీటింగ్ ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇక్కడే ఉన్నారు, దగ్గరలో 5 నిమిషాల్లో ఉన్నారు. అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆహ్వానం పలుకుదాం. మనంతా కూడా ఇంకొక 20-30 నిమిషాల్లో మనం మీటింగ్ అంతా ముగిస్తాం. తర్వాత అందరికీ కూడా ఇందాక భరత్ గారు అన్నట్టు చక్కగా భోజనాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్క 20 నిమిషాలు మనం ఓపిక పడితే వారందరూ కూడా చక్కటి సందేశం ఇవ్వటం జరుగుద్దమ్మా. ఈరోజు వేదిక మీద ఉన్న ప్రతి నాయకులు కూడా అమ్మా ఒక బీసీ వర్గానికి చెందినవారు, ఒక సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ శెట్టి బలిజు ఉన్నారు, గౌడ ఉన్నారు, అదేవిధంగా యాదవాస్ ఉన్నారు, జిక్కులు ఉన్నారు, నాయి బ్రాహ్మిన్స్ ఉన్నారు, కుమ్మరి శాలివాహన ఉన్నారు, మరి అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ్ ఉన్నారు, సంచార జాతి వారు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మా వడ్డీలు ఉన్నారు, వడ్డీలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు ప్రతి వర్గానికి చెందినవారు, ప్రతి సామాజిక వర్గానికి చెందినవారు ఈరోజు వేదిక మీదే కాదు ఇక్కడ ప్రాంగణంలో పెద్ద ఎత్తున రావటం జరిగిందమ్మా. ఈ బీసీ తూర్పు కాపుల తరపున వచ్చారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చారమ్మా. తప్పకుండా మీరందరూ కూడా మనమందరం కూడా కొంత కష్టపడి ఈరోజు ఏదైతే లబ్ధి పొందుతున్నామో, ఏదైతే మన కుటుంబాలకు మంచి జరుగుతుందో ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. ముఖ్యమంత్రి చేసుకుంటానికి మనమంతా సిద్ధమా? ఎందుకైనా మంచిది నా గురించి కూడా మీరంతా సిద్ధమా? మంచి సౌండ్ వచ్చిందమ్మా, రెడీగానే ఉన్నారు, అంతా సిద్ధమా? రాబోతున్నారమ్మా.